హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నటి సమంత నా పరిస్థితి అచ్చం నటి సావిత్రిలాగానే ఉండేదని, నా అదృష్టం బాగుంది కాబట్టి తప్పించుకున్నానని సమంత చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హాట్ టాపిక్గా మారాయి. ఇక అసలు విషయానికి వస్తే సమంత రీసెంట్గా డైరెక్టర్ రాజ్ నిర్మల్ని రెండో మ్యారేజ్ చేసుకున్న విషయం మనందరూ తెలిసిందే. అంతకుముందు హీరో నాగ చైతన్యను దాదాపు 7 సంవత్సరాల గాఢంగా ప్రేమించి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకోగా కనీసం మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు కూడా నిండుకున్నానే విడాకులు తీసుకొని ఎవరికి వారు రెండో మ్యారేజ్ చేసుకొని కొత్త లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు. అయితే సమంత ఇప్పుడు రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. 2018లో తన మహానటి మూవీలో రిపోర్టర్గా నటించగా ఆ మూవీ నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఇక అలా నాగా అశ్విన్ గారి డైరెక్షన్లో కీర్తి సురేష్ గారు సావిత్రిగా నటించగా ఆమెకు జోడీగా దుల్కర్ సల్మాన్ గారు, అలాగే సమంతకు జోడీగా విజయ్ దేవరకొండ గారు నటించారు. ఇక ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ టైంలో నటి సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు వాస్తవానికి సావిత్రి గారి గురించి పెద్దగా తెలియదు. అయితే ఈ మూవీ చూశాక చాలా విషయాలు అర్థమయ్యాయి. కొన్నిసార్లు అసలు ఈ మూవీలో నా స్టోరీని యాడ్ చేశారా అనే డౌట్ కూడా వచ్చేదని, ఎందుకంటే ఆ స్టోరీ మొత్తం కూడా నా జీవిత కథలాగానే అనిపించిందని వెల్లడించారు. ప్రేమ విషయంలో నేను ఒకసారి ఇలాగే మోసపోయాను, కానీ నా అదృష్టం కొద్దీ అందులో నుంచి తప్పించుకొని బయటపడ్డాను. లేదంటే నా కథ కూడా సావిత్రి గారిలాగానే మారిపోయేదని వెల్లడించారు. నేను చేసుకున్న పుణ్యమో అదృష్టమో నా చైతన్య దొరికాడు అని చెప్పిన ఆ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ అందరూ కూడా షాక్ అయ్యి నాగ చైతన్య కంటే ముందే సమంత హీరో సిద్ధార్థ్తో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. వాస్తవానికి వీరిద్దరూ జబర్దస్త్ మూవీలు నడుస్తున్నప్పుడే ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. అయితే హీరో సిద్ధార్థ్ మాత్రం సమంతతో ప్రేమలో ఉంటూనే శృతి హాసన్, శ్రద్ధా దాస్ వంటి హీరోయిన్స్తో ఎంతో క్లోజ్గా ఉన్నట్లు, అది తట్టుకోలేక సిద్ధార్థ్కి బ్రేకప్ చెప్పి ఆ తర్వాత తనతో ఏమాయ చేసావు మూవీలో నటించిన నాగ చైతన్యతో ఆటనగర్ సూర్య మూవీలో నటిస్తున్న టైంలోనే ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. అలా నాగ చైతన్య సమంత వారిద్దరి పెద్దలు నొప్పించి ప్రేమ వివాహం చేసుకోగా కొన్ని మనస్పర్ధల కారణంగా వారిద్దరు విడిపోయి ఇప్పుడైతే ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇక సమంత రాజ్ నిర్మోర్ని, అలాగే నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడి రెండో మ్యారేజ్ చేసుకున్నారు. ఇక అప్పట్లో సమంత గారు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటపడి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సమంత గారిని మరలా ఇలాగ ఇంటర్వ్యూలో అడిగితే నా అదృష్టమో దురదృష్టమో రాజ్ నిర్మోర్ లాంటి మంచి వ్యక్తితో నాకు మ్యారేజ్ జరిగిందని, నా మాజీ భర్తతో ఉంటే నేను సావిత్రిలాగా మారేదాన్ని అంటారేమో కదా. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.